అమృత్సర్లోకి అడుగు పెట్టా. హాయ్, హలో, నమస్తే. చండీగఢ్. అసలు నేను అంబాలాలో ఉండాల్సింది చండీగఢ్ దాకా వచ్చా. ఇక్కడ నువ్వు సిమ్లో వందే ఉంది. నేను ఎంత దూరం ఉందో అనుకున్నా. 100 కిలోమీటర్లే. చాలా దగ్గర. ఇటు చాలా దగ్గర, అటు చాలా లాంగ్ ఉంది. ఢిల్లీ నుంచి పోవాలంటే చండీగఢ్ నుంచి సిమ్లాకి చాలా తక్కువ. సో వెదరు నార్త్కి వస్తే చల్లగా ఉంటుంది, వర్షాలు పడతాయేమో అని ఎక్స్పెక్ట్ చేశా. సౌత్ కంటే ఘోరంగా ఎండ కొడుతుంది. ఇక్కడ పిచ్ అంటే పిచ్ ఎక్కుతుంది సౌత్ సైడు, నార్త్ సైడు. ఈ ఎండకే పిచ్ ఎక్కుతుంది నాకైతే. ఎండ 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 ఎట్రా మనం పోవాల్సింది తొమ్మిదిగా. వేస్ట్, బాగాలేదు. నార్త్ అసలే బాగాలేదు, నాకు నచ్చలేదు. జై శ్రీ. పొద్దున్నే స్కూల్. పోలీసులు 7:30కే కూర్చున్నారా అయ్యా పట్టుకొని. ఇది చండీగఢ్ పరిస్థితి. ఏమున్నదా, తిరుగుతా అంటే కొత్త కొత్త ప్లేసులు తిరిగిన, కొత్త కొత్త మనుషుల్ని కలిసిన. ఈరోజు రైడ్ ఫ్రమ్ చండీగఢ్ టు అమృత్సర్, పంజాబ్. రాజస్థాన్ అయిపోయింది, హర్యానా అయిపోయింది, చండీగఢ్ అయిపోయింది. అవి అమృత్సర్ జాయేంగే. జలంధర్ సిటీ బాగుంటుంది. జలంధర్ సిటీ. అమృత్సర్కి ట్రైన్లో వచ్చా. ఇప్పుడు ఎడిపోయినా లదాఖ్ కాదు, లదాఖ్ చూసాను. కాట్రా నుంచి ఇంటికి పోతా అంటే, రిటర్న్ పోతా అంటే అప్పుడు పోయా అమృత్సర్. ఇది 6 వేనేనా? ఈ 6 వేతో సాగు అవుతుందిరా అయ్యా. వీటి మీద కొట్టాలంటే యాస్ట్ వస్తుంది, చిరాకు వస్తుంది. గుంజి చెయ్యని వస్తుంది తప్ప ఏముండదు.
బా ఇక్కడ చూస్తున్నా కొంచెం ఫోగ్, కొంచెం చల్లగా ఉంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఆ ఢిల్లీ ఎంత వేడి ఉంది అంటే అంత వేడి ఉంది. పంజాబ్లో కొంచెం కూల్ ఉంది. అబ్బా అసలు ఏది వేడి ఇటు సైడు ఎండలు మండిపోతున్నాయి. మన సైడ్ కంటే ఇటు సైడ్ ఘోరంగా ఎండ కొడుతుంది. ఇట్లా ఉన్న కూడా టెంపరేచర్ 30+ ఉంది. మరి బాంగా ఊరి పేరే బాంగార్. ఊరి పేరే బాంగా దేంగా బాంగా. ఇది ఛత్తీస్గఢ్ టు అమృత్సర్ రూట్ 4-way లైన్. ఇలా చెట్లల్లో ఉంటే కొంచెం ఊపిరి ఆడుతుంది. ఆ 6-way లైన్ మీద కొట్టాలంటే రై 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 అని అన్ని షోలు గుయ్యి 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 అని వెహికల్ సౌండ్లే అన్నీ. 2-way లైన్ ఉన్నాయి బెటర్రా. చెట్లన్నీ ఉంటాయి, ఆగొచ్చు అప్పుడప్పుడు. బారికెట్లేదు నిండి పెట్టిండా. బార్డరా ఇది కాదే, మరేందుకు ఇంత హైట్లో ఉన్నాయి? నాకు మంచిగా కారంగా తినబుద్ధి అవుతుంది. గత 10-15 రోజుల నుంచి సప్పగా తింటున్నా. కారం లేదు, బాడీకి నీరస పడ్డది దెబ్బకే. ఏదో పంజాబీలో ఉంది, ఫ్రీగా టిఫిన్ రోటీలు పెడుతున్నారు అందరికీ. సో మనం కూడా ఒక చెయ్యేసి తిన్నా, కొంచెం డొనేషన్ లాంటిది చేసుకున్నాం. టాటా. అబ్బా ఇక్కడ పోయడానికి కూడా లాభం లేదు. అరే పట్టి చూడు అన్న, బండ్లకు స్పేస్ కూడా లేదు. అరా పంజాబ్లో, గుజరాత్ నయంగా అవి. అబ్బా ఎండ దంచి, అరే ఎండ లేదు కానీ ఉడకపోస్తుందిరా పిచ్చి పిచ్చిగా. అస్సలు ఉంది హైవే ఇది. 1 2 3 6-way. లడ్డక్క పోతుంది. ఏం అసలు క్లీన్గా పోతుంది, పెద్ద ఏం జరగలేదు ఈ జర్నీలో. ఏ గోల లేదు, ఎక్కడ ఏం జరగలేదు, సింపుల్గా పోతుంది జీవితం.
అమృత్సర్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఓ ఇక్కడే ఉందా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ? ఏదిరా ఇగో లవ్లీ ప్రొఫెషనల్ ఎల్పియు పంజాబ్. రోడ్డుకే ఉంది. ఇదే యాడ్లలో ఇచ్చి సాగు కొడతారు. అక్కడ కూడా తెలుగు స్టేట్లో కూడా ఎల్పియు యూనివర్సిటీ యాడ్స్ వేస్తారు. మరి గౌరమ్రా బాబాయ్, మన యూనివర్సిటీలో ఎవరు చక్కగా చదవరా అంటే ఇంత దూరం వచ్చేవాడు చదువుతారా? ఈ జలంధర్ సిటీ చూడు ఎట్లుందో. పాటలు వింటుందా? సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడ చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్డు. ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది ఇది. వర్షం పడతలేదు. ఈ గొడుగులు ఎందుకు అమ్ముతుర్రు ఇక్కడ వీళ్ళు? ఇక్కడ కొంచెం కూల్ ఉందయ్యా. పక్క ఉరుకుతుంది. హే, వెల్కమ్ టు అమృత్సర్ పంజాబ్. వాహ్, వెల్కమ్. అదిరిపోయింది ఆర్చ్. సేమ్ ఇలాంటిదే లేహ్లో ఉంటుంది. లేహ్ గేట్ సూపర్. సూపర్ అంటే సూపర్. అమృత్సర్లోకి అడుగు పెట్టా. అది మ్యాటర్. అమృత్సర్ అందాలు, గోల్డెన్ టెంపుల్, ఇంకేమున్నాయి దేకాయిడ. అదొక్కడే గోల్డెన్ టెంపులేగా.